ఈ ఫ్రాక్ మోడల్స్ అయితే అబ్బా కష్టంగా ఉంటాయేమో కటింగ్ స్టిచ్చింగ్ అని అనుకుంటారు. ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంటాయి. మనం క్లాత్ని తీసుకొని ఫస్ట్ నిలువుగా తర్వాత అడ్డంగా ఇలా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత ఓపెన్స్ ఉంటాయి కదా కింది సైడు, దాన్నైతే ఇలా ఈ మూల నుంచి ఆ మూలకు రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే దీన్ని ఓపెన్ చేస్తే మనకు మొత్తం రౌండ్గా అనేది వస్తుంది. ఇది ఇప్పుడు మనకైతే ఈ ఫోటోలో ఉన్నదైతే ఆర్గంజా క్లాత్ అండి. అదైనా సూపర్గా ఉంటుంది, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్ అయినా బాగుంటుంది. ఇప్పుడు దీన్నైతే ఇలా రౌండ్గా వచ్చిన దాన్ని మళ్ళీ మడతపెట్టి పై పొరను కొద్దిగా పైకి ఇలా లాగండి. తర్వాత దాన్ని మధ్యలో ఇలా మడత పెట్టేసి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ మధ్యలో అయితే నడుము కట్ చేసుకుంటే మనకు మంచి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అలా కట్ చేసుకోవచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.